వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు నియోజకవర్గంలో 6 కొత్త బస్సులను ప్రారంభించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. సువెన్ ఫార్మా సహకారంతో కేజీవీబీ ఇమాంపేట స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని 2 మెడికోలకు 1,53,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేసిన ఆశాజ్యోతి న్యూజెర్సీ ఫౌండేషన్ సభ్యులు. నల్గొండ పట్టణం ఎన్జీబీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్లును సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. నల్గొండ టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీ ఉషోదయ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం. గచ్చిబౌలిలో కేసరివాసం నాగరాజు కన్యస్వామి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడి పూజ కార్యక్రమం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు గాను నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు. దేవరకొండ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. సూర్యాపేట ప్రజలకు అందుబాటులో సంగం డైరీ ఉత్పత్తులు. కూరగాయల మార్కెట్ రోడ్లో సంగం డైరీ ప్రారంభం. బేబీ మోన్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల గుండా హైదరాబాద్, నల్గొండ, దేవరకొండ మరియు యాదగిరిగుట్ట ప్రాంతాలకు వెళ్లడానికి 6 కొత్త బస్సులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల గుండా హైదరాబాద్, నల్గొండ, దేవరకొండ మరియు యాదగిరిగుట్ట ప్రాంతాలకు వెళ్లడానికి 6 కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 6 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించి స్వయంగా ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే నడిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు అత్యవసర సమయాలలో వెళ్లడానికి సరైన బస్సు సౌకర్యం లేదని ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకోగా ఆయన స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించారు. 6 బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి నియోజకవర్గ ప్రజల తరఫున మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రారంభించిన బస్సులను ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, మహిళలతో, పోలీస్ శాఖ అధికారులతో తానే స్వయంగా రిబ్బన్ కట్ చేయించి సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, అధికారులతో పాటు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతాల కొండల్, పగిళ్ల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఓకే ఓకే రైట్. అరే ఇది మహిళతో కట్ చేపిద్దాం మనం కాదు. ఫ్రీ బస్ కదా ఓకే. మహిళలకు ఓకే సార్.
జెండా ఊపాలి ఫస్ట్. ఫ్లాగ్ ఏది? ఫ్లాగ్ ఏది? ఈ రెండు జనాలు మన ముందర జెండా ఊపాలి. అన్ని కాపాడేది పోలీసులే. అయ్యో రవీంద్రరావు మరి కూడా ముందు ముగ్గురు పట్టుకోరు. బస్సు వెళ్తారు. అన్నాడు పక్క జరిగే పక్క జరిగే పక్క టైగర్ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. టైగర్ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై రాజన్న. జై రాజన్న. వెనకకుండా మొత్తుకు రాదులే. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వజ్రాలి. స్వామి సార్ 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 చేదేనా ఓకే కట్ చేయనా. ప్రకాశ్ అన్న పక్క జరు స్వామి. హాయ్. సీనా పక్క జరు. రైతులకు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలేలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు 54 కోట్లు లబ్ధి చేశామన్నారు. వ్యవసాయ రుణమాఫీకి 22 కోట్లు వచ్చే సీజన్ నుండి ప్రజలకు బీమా రైతు బీమా అందిస్తామన్నారు. కొద్దిగా వెనక జరగండి అన్న, వెనక జరుగు. చక్రవర్తి తనోజాయ
सार्वभौमाय मंगलम श्री लक्ष्मी माता देवताभ्यो नमः कर्पूर मंगल नीराजन दीपम दर्शयामि नमस्करोमि అందరి కోసం పనిచేసేవాడిని ఎలక్షన్లు వచ్చినప్పుడే మళ్ళీ జెండా పడదాం తప్ప అందరం కలిసి ఈ ఆలయంలో రైతులకు కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా చైర్మన్ గారికి అన్ని విధాలు అందుబాటులో ఉండి నేను మన ఇక్కడ వచ్చిన రోజు చెప్పిండు త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద ఇలా ప్రారంభం చేసుకున్నందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు. ఒకే సంవత్సరంలో 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఏదేమున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను పెద్ద చేయాలి, రైతుల రుణముక్తి చేయాలి, రైతు పండించిన పంట సకాలంలో కొని ఆ రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యాలు. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం మొన్న మీరు చూసిరు గౌరవ ఎంపీడీసీ గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఈ పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన 3 రోజులనే మనం ఖాతాలలో జమ చేసినాం. ప్రభుత్వం ఏదైతే సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నదో ప్రతి ఖాతాలో 500 సన్నోట్లకు జమ చేసినాం. ఈ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా సన్నోట్లను పండించండి, ఎకరాకు 12 నుంచి 13. సూర్యాపేట మండలం ఇమాంపేటలోని కస్తూరిబా గాంధీ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 7 లక్షల రూపాయల వ్యయంతో జరిగే ప్రహరీ గోడ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. సూర్యాపేట మండలం ఇమాంపేటలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 7 లక్షల రూపాయల వ్యయంతో జరిగే ప్రహరీ గోడ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ప్రెడ్ ఇండియా ద్వారా ఇమాంపేట కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు తమ సొంత ఖర్చులతో 10 లక్షల రూపాయల వ్యయంతో పరిపులను అందించామని అన్నారు. స్కూల్ బిల్డింగ్ ప్రహరీ గోడ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి సహకరించిన సువెన్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. పాఠశాల నందు అదనపు గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, ఎడ్ల గంగా భవానీ, నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, డాక్టర్ రామూర్తి యాదవ్, కుంచం అంజయ్య, ధర్మానాయక్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, ఫరూక్, బైరబోయిన శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి పూలన్, స్కూల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ, సువెన్ ఫార్మా ప్రతినిధులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్లో 7 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ నిర్మాణం, గ్రౌండ్ నిర్మాణం, స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ నాతో పాటు ఇక్కడికి నాయకులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా
ఇది దాతల సహకారంతో స్ప్రెడ్ ఇండియా కానివ్వండి, సువేన్ ఫార్మా నుంచి కానివ్వండి, తర్వాత యువాన్ అన్స్టాపబుల్ ఆర్గనైజేషన్ నుంచి 7 లక్షల రూపాయలు కూడా ముఖ్యంగా ఈ కేజీబీయు మైనార్టీకి సంబంధించిన స్కూల్. ఇందులో గతంలో 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వసతుల లేమి బాగా కనపడటం, దాని తర్వాత నేను మాకున్న ముఖ్య నాయకులు అందరం కూడా దీన్ని దత్తత తీసుకొని అంచెలంచెలుగా ఇక్కడికి కావాల్సిన ముఖ్యంగా బెడ్స్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, లైట్స్, ఫ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేక ప్లే గ్రౌండ్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి మేము మా సొంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ముఖ్యంగా సువేన్ ఫార్మాకు సంబంధించిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక 8 రూమ్ల షార్టేజ్ కూడా బిల్డింగ్ షార్టేజ్ ఉంది, సరిపోవట్లేదు. మరి దానికి ఒక ఎస్టిమేట్ కూడా చేయించినాం. అటు దాతల సహకారం కానీ లేదంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా శాంక్షన్ చేయించి ఈ మైనార్టీకి సంబంధించిన కేజీబీలో పూర్తి స్థాయి సౌకర్యాలను ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. మరి దీనిని తొందరలోనే కట్టి అందరూ కూడా మరి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ సహకరించిన మా మేడం పూలం గారికి కానివ్వండి, ప్రిన్సిపాల్ గారికి కానివ్వండి, నాతో పాటు వచ్చిన డాక్టర్ రామ్మూర్తి గారికి, షెఫీ గారికి, అందరి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సభ్యులు మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. రేపు డిసెంబర్ 16న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సహకారంతో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక, వంశీ అనే 2 మెడికోలకు 1,53,000 రూపాయల విలువగల చెక్కులను గాదరి కిషోర్ కుమార్ అందజేశారు. గొప్ప మనసు చాటుకున్న ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సభ్యులు మరోసారి తమ మనసును చాటుకున్నారు. రేపు డిసెంబర్ 16న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సహకారంతో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక, వంశీ అనే 2 మెడికోలకు 1,53,000 రూపాయల విలువ గల చెక్కులను గాదరి కిషోర్ కుమార్ అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు చందన, ప్రభాకర్, వేణుల సమక్షంలో నల్గొండలో ఈ చెక్కులను అందజేశారు. కష్టపడి చదువుకుంటున్న ఎంతో మంది పేద విద్యార్థులకు ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ వారు ఆసరాగా నిలుస్తున్నారని, ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ఫీజులు చెల్లించారని గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. తన పుట్టినరోజు పురస్కరించుకొని 2 పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారు గొప్పవారు కావడానికి పాటుపడడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు ఇది వేరు ఇద్దరా? సార్ అన్న ఓకే. నెక్స్ట్ అన్న ఒక పట్టుకున్నా ఒక మీరు కూడా ఉండండి అమ్మ. చెక్ ఇట్లా పట్టుకో. చెక్ అమ్మాయి ఎక్కడ చదువుతుంది? వస్తురా. నల్గొండ పట్టణం ఎన్జీబీ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంజీవని మెడికేర్ సొసైటీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పవన్ కుమార్ మరియు వారి టీం సహకారంతో నల్గొండలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన సీనియర్ వైద్యులు పాల్గొని కాలనీ వాసులతో పాటు ఇతరులకు ఉచిత వైద్యం అందించడం జరిగింది. నల్గొండ పట్టణం ఎన్జీబీ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంజీవని మెడికేర్ సొసైటీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పవన్ కుమార్ మరియు వారి టీం సహకారంతో నల్గొండలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన సీనియర్ వైద్యులు డాక్టర్ సిహెచ్ పుల్లారావు, కంటి వైద్యులు
డాక్టర్ పెరుమల్ల వరుణ్ కుమార్ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ సోంబాబు క్రిటికల్ కేర్ ఫిజిషియన్, సృజన్ ధోనే జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ మల్లికార్జున్ ఆర్థోపెడిక్ చేత ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి కాలనీ వాసులతో పాటు ఇతరులకు ఉచిత వైద్యం అందించడం జరిగింది. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులతో పాటుగా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాలేరు వీరేశం, ప్రధాన కార్యదర్శి సిహెచ్ మదనాచారి, కోశాధికారి గోవర్ధన్ రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ దాసరి రాజు, గౌరవ అధ్యక్షులు ముస్కు రవీందర్ రెడ్డి, గౌరవ సలహాదారు మోహన్ రెడ్డి, కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు వైద్య శిబిరానికి పూర్తి సహకారం అందించినటువంటి పున్నవాసు, పోషం శ్రీశైలం, మిరియాల శ్రీను మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య మరియు తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి సందర్శించారు. అనంతరం ప్రమాదం ఏ రకంగా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య మరియు తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్ర శోభారాణి సందర్శించారు. అనంతరం ప్రమాదం ఏ రకంగా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ గుత్తా శమంతారెడ్డి, మిల్లు యజమాని ఇల్లందుల మల్లేష్ గౌడ్, నాయకులు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, బీజాని భాస్కర్, మల్లెల శ్రీకాంత్, కర్రె అజయ్, ఆర్య ప్రశాంత్, జాలపు వనజారెడ్డి, వల్లపు పుల్లయ్య, పర్రె రమేష్, సుంకారి విక్రమ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. वो बैठ के देख के रहता है. వాళ్ళ పాత్ర మనకేం బాధ్యత తీసేసరికి ఇదేమో 28 పంచనారసింహులు కొలువయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిల్లాడాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. Pusaha
रणनायिन्या ज्योतिया स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा उत्तर प्रदेश रुपया నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉషోదయ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. చేనేత హస్తకళలు మన సంస్కృతి సాంప్రదాయానికి మూలమని, వాటిని కొనుగోలు చేసి చేనేత కళాకారులకు చేయూతనివ్వాలని కోరారు. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉషోదయ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత హస్తకళలు మన సంస్కృతి సాంప్రదాయానికి మూలమని, వాటిని కొనుగోలు చేసి చేనేత కళాకారులకు చేయూతనివ్వాలని కోరారు. శ్రీ ఉషోదయ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన అధ్యక్షులు శనిగరం కిషోర్ మాట్లాడుతూ అద్భుత కళాఖండాలు ప్రభుత్వాల అరకొర ప్రోత్సాహంతో ప్రజలకు అందుబాటులోకి రాక ప్రజాదరణ కరువై ఎంతోమంది కళాకారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం బతుకుతూ 10 మందిని బతికించుకుందామనే సంకల్పంతో చేనేత హస్తకళాకారుల సంక్షేమం కోసం, నిరుద్యోగ దివ్యాంగుల శ్రేయస్సు కోసం, వారి జీవనోపాధి కోసమై ప్రభుత్వాల మీద ఆధారపడకుండా నిరుద్యోగులుగా మిగిలిపోకుండా సమాజ శ్రేయస్సుకై దాదాపు 100 మంది కళాకారులు స్వయం సహాయక సంఘంగా శ్రీ ఉషోదయ సొసైటీని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనోపాధిని పొందుతాయని అన్నారు. కాగా ఈ ప్రదర్శనలో పోచంపల్లి బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు శారీస్, కొంపల్లి బొమ్మలు, కలంకారీ మరియు ఖాదీ వస్త్రములు, ఏటికొప్పాక బొమ్మలు, మందగిరి చీరలు, బ్లౌజ్ మెటీరియల్స్, హైదరాబాద్ మంచి ముత్యాలు, వరంగల్ టవల్స్, లుంగీలు, ఖాదీ గ్రామైటీ దోల్, ఆయుర్వేద ఔషధాలు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు, గద్వేల్ చీరల డ్రెస్ మెటీరియల్స్ మరియు చీరలు, లెదర్ బ్యాగులు, జ్యూట్ బ్యాగులు, జైపూర్ బెడ్షీట్స్ మరియు టాప్స్, స్కర్ట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, అలంకరణ పుష్పాలు, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణములు మరియు గాజులు, మీరాట్ ఖాద్రీ షర్ట్స్, మైసూర్ రోజ్ వుడ్ ఫ్యానల్స్, బెంగాలీ కాటన్ చీరలు, లక్నో చికెన్ వర్క్స్, అగరబత్తీలు, వెదురు వేణువులు, ఢిల్లీ సోఫా కట్ వర్క్స్, డోర్ కర్టెన్స్, షహరాన్పూర్ వుడెన్ లాకర్వేర్, కళాత్మక ఆభరణాలు, చిన్నారుల డ్రెస్సెస్ మరియు నైటీలు మరియు గృహాలంకరణ వస్తువుల వంటి మరెన్నో కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న అద్భుతమైన కళాత్మక రూపాలు లభించునని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కోలు మల్లేష్, మోహన్, మండల్, ఏ ప్రభావతి, టీవీ రావు, తపన్ తదితరులు పాల్గొన్నారు. ఆకోటే బాగుంది, ఇదిగా తెచ్చింది అది బయట अटी सामने से
స్థానిక టిటిడి కళ్యాణ మండపం, శివాజీనగర్, నల్గొండ. ఈరోజు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ మేళా ప్రారంభం జరిగింది. ఈ మేళాలో మీకు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, చేత్తో తయారు చేసినటువంటి మంచి క్వాలిటీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేళా మనకు ఈ రోజు నుంచి జనవరి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కావున నల్గొండ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోగలని కోరుకుంటున్నాం. ఫోటో పెట్టేది గ్రూప్లో పెట్టిన ఇదా సైడ్ చేయండి, కొంచెం సైడ్ చేయండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గచ్చిబౌలిలో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన కేసరివాసం నాగరాజు కన్యస్వామి ఆదివారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, హారతులు, శరణుఘోషతో ఆ ప్రాంతం మొత్తం అయ్యప్ప నామస్మరణతో పులకరించిపోయింది. ఈ కార్యక్రమంలో బండి యాదగిరి గురుస్వామి మాట్లాడారు. గచ్చిబౌలిలో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన కేసరివాసం నాగరాజు కన్యస్వామి ఆదివారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, హారతులు, శరణుఘోషతో ఆ ప్రాంతం మొత్తం అయ్యప్ప నామస్మరణతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో బండి యాదగిరి గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి సమాజంలో ప్రతి వ్యక్తిని అయ్యప్ప స్వామి మాత అని సంబోధిస్తూ స్వామి అని పిలిచి అయ్యప్ప స్వామి నామం శరణమయ్యప్ప అని నామస్మరణ చేస్తూ ఉంటే మన శరీరంలో అదొక మధుర అనుభూతి కలుగుతుందన్నారు. మన దేశాలందు నీ గురు గోవింద, బంగారు గుడులు కట్టెరు గోవింద. రక్ష రక్ష మహాబాహు శాస్త్రే దుభ్యం నమో నమః. భూతనాథ సదానంద సర్వభూత దయాకర రక్ష ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. తోడు పెరుగు తెచ్చినాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప. తోడు పెరుగు తెచ్చినాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప. నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప. అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, భస్మాభిషేకమయ్య అయ్యప్ప. మంచి భస్మం తెచ్చినాము అయ్యప్ప, నీకు భస్మాభిషేకం.
ఊపే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కన్నె సాములంతా వచ్చి ఊపే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కన్నె సాములంతా వచ్చి ఊపే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కరగిరి కొండల్లో ఊపే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అయ్యప్ప స్వామి పాలేస్తున్నాడు మా అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప నాగవనెట్టు శరణమయ్యప్ప నాగవనెట్టు శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి నేను గత 10 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటున్నా స్వామి ఒకటే చెప్తున్నా స్వామి అందరికీ అయ్యప్ప పిలిస్తే పలికే దేవుడు ఒక్కొక్కరికి ఏ విధంగా అయినా సరే తాను ఏ కోరిక కోరి 41 రోజులు దీక్ష చేసి మండల కాలం దీక్ష ఉండి తాను ఇరుముడి ధరించి 18 మెట్లు ఎక్కి అయ్యప్పను చూసి దయ్యాభిషేకం చేసుకొని వస్తాడు ఆ స్వామి కోరిక ఖచ్చితంగా మణికంఠుడు తీరుస్తాడు స్వామి. అలాగే స్వాములకు నేను విన్నవించుకునేది ఒకటే స్వామి, అందరూ మాల వేస్తున్నారు, ఇప్పుడు గురుస్వాములు లేకుండా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యప్ప. అట్లా కాకుండా అందరూ కూడా మన హిందూ ధర్మానికి వచ్చి వేసుకోవాలని ఎంతో కృషితో చేస్తున్న మాల దీక్ష తీసుకుంటున్నారు, సంతోషం. కానీ మీరు సీనియర్ అయ్యప్పలను చూసుకోండి. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను బిహెచ్ఎల్ టెంపుల్లో. మా గురువు మాలవలన్ గురుస్వామి గారు, ఆయన కీర్తిశేషులై 2 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికీ కూడా స్వామి ఇప్పుడు బిహెచ్ఎల్లో ప్రతిరోజు 200 ఇరుముళ్ళు అట్లా దీక్ష తీసుకోవడము, ఇరుముళ్ళు కట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి స్వామి. అయితే పొద్దున్న సరే వాళ్ళ పనులను బట్టి అల్పాహారాలు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం నల్గొండ గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివారం నల్గొండ గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఈ దేశంలోనే ఒకే నినాదాన్ని, ఒకే జెండాని పట్టుకొని ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఆర్ కృష్ణన్న వల్లనే బీసీలు డెవలప్మెంట్ కావడం జరిగిందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కలగాలంటే బీసీలకు రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు రానంత వరకు మనం ఏమీ సాధించలేమని ఆర్ కృష్ణన్న ఎంతోమంది ప్రధాన మంత్రులని కలిసి మెమరండాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని, మహిళా బిల్లులో కోటా ప్రవేశపెట్టాలని, అదేవిధంగా జనగణనలో కులగణన ఏర్పాటు చేసి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని గత 20-25 సంవత్సరాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎన్నో ఉద్యమాలని నిర్వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణన్నకు ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం సంతోషదాయకమన్నారు. వారి డిమాండ్లను కూడా నెరవేర్చాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, జిల్లా కోశాధికారి జరుపోతుల రమేష్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బక్కతల్ల వెంకన్న యాదవ్, అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, వీరమల్లు నాగరాజు గౌడ్, షట్టు యాదగిరి, వల్ల కీర్తి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కుగుడాల ఏడుకొండలు, హలో చంద్రయ్య, చిట్టిమల్ల దశరథ, సిరబోయిన వెంకన్న యాదవ్, తిరుపతయ్య గౌడ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు తుంగతుర్తి శంకరాచారి, పగిళ్ల కృష్ణ, కర్ణాటి మచ్చగిరి, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ స్థానిక ట్రాక్టర్ సెంటర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు యువజన సంఘం తరపున పెద్ద ఎత్తున బాణసంచాలు కలిపి సంతోషంగా ప్రకటించింది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనకు తెలిసిన విషయమే. ఆర్ కృష్ణ గారికి జాతీయ అధ్యక్షుడు, బీసీ సంఘం అధ్యక్షుడు గారికి రాజ్యసభ సభ్యుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ట్రాక్టర్ సెంటర్లో మేమందరం కూడా ఘనంగా బాణసంచ కలుపుకొని సంతోషంగా జరుపుకున్నాము. అయితే ఇది కేవలం ఆర్ కృష్ణ గారికి కాదు, యావత్ బీసీ జనానికి ఆత్మగౌరవంగా తెచ్చేలా ఉంది. అలాగే ఆర్ కృష్ణ గారి నిత్య జీవన పోరాటం అంతా కూడా బీసీలను చట్టసభలో చేర్చాలనే తన ఆకాంక్ష కూడా నెరవేరడానికి ఇది ఒక మంచి సదావకాశంగా బీసీలు భావించాలి. అందుకోసం రాబోయే ఎలక్షన్లో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు మనమంతా బీసీలంతా కృషి చేయాలని, ఆ విధంగానే మనం ముందుకెళ్లాలని యావత్ బీసీ ప్రపంచానికి నేను ఈ విధంగా తెలుపుకొని మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారికి అవకాశం బీసీలు కల్పించినందుకు కూడా మేము బీసీ సంక్షేమ సంఘం మరియు యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు, నల్గొండ బీసీ ప్రజా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు గత 3 రోజులకు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి రాజ్యసభ ఇవ్వడం మాకు హర్షణీయం. వారికి బీజేపీ వాళ్ళు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషను 42% మాకు బీసీలకు కలగజేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. స్థానిక సంస్థల్లో కూడా 40% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలి. కులగణనలో మన కులగణన తక్షణమే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి బీసీలకు న్యాయం చేయాలి. మహిళా కోటా కూడా 40% ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా కోరడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ గారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణ గారికి బీజేపీ నుండి రాజ్యసభ ఏకగ్రీయంగా ఎన్నిక చేసి మరలా ఇవ్వడం వల్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఘనంగా బాంబులు కాల్చి స్వీట్లు తినిపించుకోవడం జరిగింది. వారి జీవితాశయమే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఎన్డీఏ కూటమి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్నట్లయితే చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా బిల్లు కూడా సబ్ కోటా ఇవ్వాలని, అదేవిధంగా ఉన్నటువంటి జనగణలో కులగణన దేశవ్యాప్తంగా చేసి జనాభా తమాషా ప్రకారం అన్ని పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని
ఎన్డీఏ కూటమికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనస్సు శుద్ధి కావడం కోసం కర్మలు చేస్తూ శుద్ధి చేసే కర్మలు సృష్టికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. శుద్ధి కానటువంటి మనసు జ్ఞానాన్ని పట్టుకోలేదని మైనంపాటి ప్రసాద్ అన్నారు. దేవరకొండ శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని గీతా సత్సంగ సమితి ఆధ్వర్యంలో గీతా పారాయణ యజ్ఞం నిర్వహించి అనంతరం ఆయన అద్భుత ప్రవచనాలను ప్రబోధించారు. దేవరకొండ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని గీతా సత్సంగ సమితి ఆధ్వర్యంలో పారాయణం యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనంపాటి ప్రసాద్ పాల్గొని తన అద్భుత ప్రవచనాలలో మాట్లాడుతూ జగత్తులో జ్ఞానం ఉన్నవారు ఎవరంటే దత్త భగవానుడు మాత్రమే. ఆయన ఈ జగత్తుకి జ్ఞాన జగత్తును ఇచ్చిన గొప్ప భగవంతుడని తెలిపారు. దత్త భగవానుడు అష్టకాలాంతం ఈ భూమిపై నడియాడుతుంటాడని తెలిపారు. దత్త భగవానుని అనుగ్రహం ద్వారా మార్పు సంభవిస్తుందని, మనిషి ఎన్ని చేసినా ఎలా ఉన్నా ఎంత సంపాదించినా భయాన్ని పారదోలాలంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ఎల్లందుల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దేవాలయాలను సందర్శించి గొప్ప వ్యక్తుల ప్రవచనాలు విన్నవారికి అద్భుతమైన జ్ఞానం సంపద సంభవిస్తుందని తెలిపారు. గీతా సత్సంగ సమితి అధ్యక్షుడు నీల పాండరాయ ఆధ్వర్యంలో గీతా పారాయణం నిర్వహించి మహాహోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని, దత్త జయంతి ప్రతి సంవత్సరం దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మినియనీర్ ఇండియన్ అగ్రికల్చర్ అవార్డును పొందినటువంటి లోకసాని పద్మారెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య, నీల పాండరయ్య, కార్యదర్శి కర్ణాటి జనార్దన్, కోశాధికారి దొడ్డి సుధాకర్, దొడ్డి వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, కర్ణాటి పురుషోత్తం, శీల వెంకన్న, బెజవాడ నరేందర్, నీల సంజీవ్ కుమార్, వాస వెంకటేశ్వర్లు, జగత్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శాంతి నిలయ పరమ పావన పుణ్యమూర్తి, మా పైనవరైన నిందలు మోపినను, అపకారములు చేసినను, నిరుత్సాహం కలగజేసినను వాటినన్నింటిని సహించుకొని వారి దుష్కృత్యములు తొలగుతూ మా నిత్య దైవ కార్యముల శ్రమ నుండి మనస్సును కొంచెమైన తరింపని నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు. స్వాహ సర్వం వైభోర్ణగం స్వాహ.
నీళ్ళు పోసి ఒక హాస్పిటల్ నడిచేసి అందరూ కూడా మధ్య రెండు చేతులు చుట్టి మధ్య రెండు చేతులు కొట్టి అని అల్లుకొని రెండు చేతులు ఆ గిన్నెలో సాయి తత్వ ప్రచారకులు శ్రీ మైనపాటి ప్రసాద్ గారిచే దత్త వైభవం సాయిపై గీతా సత్సంగ సమితి అధ్యక్షులు శ్రీ నీలా పాండ్రయ్య గారు పాల్గొన్నారు. అయితే వీటన్నింటినీ మించి కూడా మీ అంతా మహిళామ తల్లులు మహిళామ తల్లులు అంటే చాలా క్రమశిక్షణకు మారు పేరు. వారు కూడా ప్రసాద్ గారు మిమ్మల్ని చూసి దేవరకొండ మహిళామ తల్లులు చాలా చక్కగా ఉంటారు అని అనుకోవాలి. అందుకనే సహకరించండి. మీరు ఒక 5 నిమిషాలు లేచి నిలబడండి. చేతులు ప్రజలు నాణ్యమైన రుచిగల సంగం బ్రాండ్ పాల ఉత్పత్తులను ఆదరించాలని సూర్యాపేట డీలర్ వనమామల సత్యనారాయణ కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్లో సంగం డైరీ ఉత్పత్తుల దుకాణాన్ని సూర్యాపేట డీలర్ వనమామల సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే కూరగాయల మార్కెట్ రోడ్లో సంగం డైరీ ఉత్పత్తుల దుకాణాన్ని సూర్యాపేట డీలర్ వనమామల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన సంగం బ్రాండ్ పాలు, పెరుగు, ఐస్ క్రీంలను సూర్యాపేట కూరగాయల మార్కెట్ రోడ్లో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు నాణ్యమైన రుచిగల సంగం బ్రాండ్ పాల ఉత్పత్తులను ఆదరించాలని ఆయన చెప్పారు. పట్టణంలోని దుకాణదారులకు సంగం బ్రాండ్ ఉత్పత్తులు హోల్సేల్ ధరలకే లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుకాణ యాజమాని వనవాముల సత్యనారాయణ మాధవి దంపతులు, ప్రముఖ వ్యాపారులు గుణగంటి రాములు, గోగుల్ రమేష్, కందాల భాస్కర్, గఫర్, ఆరుట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సంగం డైరీ అనేది జిల్లాలో మొదటిసారి డీలరు వనమాల సత్యనారాయణ మాధవి భార్యాభర్తలు అయితే ఇక్కడ మార్కెట్ రూట్లో 290 ఎదురుగా మేము తీసుకుని ₹1,00,000 డిపాజిట్ చేసినాం. ప్రతిదీ అమ్ముతాం. ఇలా బాదం పాలతో సహా, ఐస్ క్రీమ్తో సహా సంఘం అని మార్కెట్ ఏజెన్సీ జిల్లాలో ఫస్ట్ డీలరు కూరగాయల మార్కెట్లో సంగం డైరీ ఓపెన్ చేసినది. మా దగ్గర పాలు, పెరుగు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అందరూ సూర్యాపేట ప్రజలందరూ సహకరించగలరని కోరుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవాలని పీసీసీ నాయకులు సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బేబీ మూన్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బేబీ మూన్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఆర్థిక స్తోమత ఉండదని, ఒక రక్త పరీక్ష చేయించాలన్నా సుమారు ₹200 ఖర్చు వస్తుందని, ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన 13 మంది వైద్యులు, సిబ్బంది
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు నందు బీపీ, షుగర్, ఈసీజీ, కార్డియాలజీ, బోన్ స్కానింగ్, స్త్రీలకు సంబంధించిన వ్యాధి పరీక్షలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. గతంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన సతీమణి వరుదినీదేవి జ్ఞాపకార్థం జిల్లాలలో పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించారని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న పేద విద్యార్థి మందటి రోహితకు ల్యాప్టాప్ను అందజేశారు. హెల్త్ క్యాంపుకు సహాయంగా స్థానిక వ్యాపారి యామా ప్రభాకర్ 15,000 రూపాయల మందులను ఉచితంగా అందివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిపినేటి అభినవ్, కరీం బేగ్, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, కోదాడ ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అధ్యక్షులు గోదాల రంగారెడ్డి, ఉపాధ్యక్షులు సునీల్ రెడ్డి, కోశాధికారి చిలుముల శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కట్కూరి చంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సైదిరెడ్డి, వెన్న వెంకట్రెడ్డి, దండ వెంకట్రెడ్డి, కాకి మల్లారెడ్డి, సూరం అనిల్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూద్దాం పర్వాలేదు. Nine 9010 82 మూడు చేతులు వస్తే క్లోజ్ చేస్తాం. సైకిల్ వస్తాం. ఈరోజు సూర్యాపేటపట్నంలో ఉడవన్న రెడ్డి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బేబీమూరు శ్రీనివాస్ రెడ్డి గారు బేబీమూరు స్కూల్లో ఆవరణలో ఈ యొక్క ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి యశోద హాస్పిటల్ వారి సహకారంతో మన సూర్యాపేట సుమన్ మెడికల్ షాప్ ఓనర్ యామా ప్రభాకర్ గారు కూడా ఒక 15,000 రూపాయల మందులు ఇచ్చింది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ పేద వర్గాలకు సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెట్టే సంస్థలన్నీ కూడా ఇది పేదవారికి కూడా ఈ సమాచారం ఇస్తే ఇప్పటివరకు 150 మంది వచ్చి అంటున్నా. ఇంకా కొద్దిగా స్లమ్స్లో ఇట్లాంటివి పెడితే ఒక ఈ పాటికి ఒక 1000 ఎందుకంటే అన్ని రకాల టెస్టులు ఇక్కడ చేపిస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందంతో బేబీమూరు స్కూల్లో ఈ హెల్త్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి రెడ్డి సంఘం సభ్యులు అందరూ, తర్వాత సూర్యాపేట పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని తమ ఎవరైనా ఉన్నా కానీ తోటి వారికి అందరికీ కూడా చెప్పి ఈ యొక్క హెల్త్ క్యాంపు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ
అన్ని అత్యవసరమైనటువంటి కొన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సూర్యాపేట రెడ్డి సంక్షేమ సంఘం ఇంకా ఇలాంటి భవిష్యత్తులో మేము మండల హెడ్ క్వార్టర్లో కానీ అక్కడక్కడ మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది సహకరించినటువంటి యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందానికి, బేబీ మూడ్ స్కూలు కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, మా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్యాంపుకు యామ ప్రభాకర్ గారు ఒక 15,000 రూపాయలు వారు ఉచితంగా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. వారికి కూడా మేము రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా హెల్త్ క్యాంపుకు హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గంలో 6 కొత్త బస్సులను ప్రారంభించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రైతు సేవ దుకాణ సముదాయ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. సువెన్ ఫార్మా సహకారంతో కేజీబీబీ ఇమాంపేట స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని 2 మెడికోలకు 1,53,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేసిన ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సభ్యులు. నల్గొండ పట్టణం ఎన్జీబీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్లును సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. నల్గొండ టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీ ఉషోదయ హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం. గచ్చిబౌలిలో కేసరివాసం నాగరాజు కన్యస్వామి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడి పూజ కార్యక్రమం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్నకి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు గాను నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు. దేవరకొండ షిరిడి సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. సూరపేట ప్రజలకు అందుబాటులో సంగం డైరీ ఉత్పత్తులు. కూరగాయల మార్కెట్ రోడ్లో సంగం డైరీ ప్రారంభం. బేబీ మోన్ స్కూల్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సూరపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.